మళ్ళీ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే ఈ పని చేయక తప్పదమ్మా. ఆలోచించు. అర్చనగా బతికుంటావా, గాయత్రిగా నీ భర్తని కాపాడుకుంటావా? నీ ఇష్టం. హలో, రంగారావు గారు ఇల్లేనా అండి? అవును. మీరెవరు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో తిష్ట వేసుకునుందే సౌందర్య, అది మనిషి కాదు, రాక్షసి. రాము, ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావేంటి? అదంతా తర్వాత చెప్తాను. ముందు మన క్వారీలో పనిచేసే రుక్కమ్మ అంటే ఎవరో చెప్పండి. రుక్కమ్మ? ఆవిడతో పనేంటి నీకు? అయ్యో, అదంతా తర్వాత. ముందు రుక్కమ్మ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. అదిగో అక్కడ ఉందే, ఆవిడే రుక్కమ్మ. థ్యాంక్ యూ. రుక్కమ్మ. బాబు తమరు? నా పేరు రామ్ ప్రసాద్. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మనిషి నీకు తెలుసా? ఎందుకు తెలియదు బాబు, ఈ అమ్మ పేరు పావని. కాదు, పావని కాదు, అర్చన, నా భార్య. ఏటి బాబు తమరనేది? అవును రుక్కమ్మ, నా భార్య అర్చన ఓ ప్రమాదంలో తన గతాన్ని మర్చిపోయింది. కొన్ని కారణాల వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ ఫోటో పట్టుకుని తన కోసం నేను ఊరంతా వెతుకుతుంటే ఇందాక కనకయ్య దారిలో కనిపించి తన పేరు పావని అని, తన గురించి నీకు అన్నీ తెలుసని చెప్పాడు. చెప్పు రుక్కమ్మ, ఏది ఎక్కడుంది నా అర్చన? అయితే నా అనుమానం నిజమైందన్నమాట. రుక్కమ్మ. అవును బాబు, ఆ పావనమ్మ నాకిక్కడే ఈ కోరిలోనే పనిసెత్తున కనిపించింది. చూడగానే అనుకున్నాను, ఆ అమ్మ ఎవరో గొప్పింటి బిడ్డయి ఉంటది. తన పేరు పావని అని, తనకెవరూ నేరని, ఓ అనాథ అని చెప్పింది. ఆడకూతురు కదా అని జాలేసి నా ఇంట్లోనే ఉండమన్నాను. ఆ అభిమానంతోనే నన్ను అక్క అని పిలిచేది. బాబు, ఓసారి మా ఆయనతో కలిసి తమరు మా ఇంటికి వచ్చారు, గుర్తుందా? అయితే అప్పుడు కూడా పావనమ్మ మా ఇంట్లోనే ఉంది బాబు. రుక్కమ్మ, నిజంగానా? అవును బాబు, తమరే ఆ అమ్మ పెనుమిటని తెలుసుంటే అప్పుడే కలుసుకునేవారు. కానీ ఇప్పుడు వచ్చి మాత్రం ఏం లాభం బాబు? అంటే ఏమైంది రుక్కమ్మ? ఏం చెప్పమంటారు బాబు, నా కూతురు గౌరీ అంటే ఆ అమ్మకి వల్లమాలని అభిమానం. ఓ రోజు నేను పావనమ్మాయి కారులో పనిచేస్తా ఉంటే బండలు పగలగొట్టడానికి బాంబులెట్టారు. మా కర్మకాలి అదే టయానికి నా కూతురు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చింది. అంటే ఏమైంది రుక్కమ్మ? చూస్తున్న మా అందరి ప్రాణాలు గుబగుబలాడిపోతుంటే పావనమ్మ నా బిడ్డను కాపాడిపోయి అన్యాయం అయిపోయింది బాబు. ఆ పేలుతున్న బాంబుల మధ్య ఆ అమ్మ రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటుంటే నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళాను బాబు. ఆ తర్వాత ఏమైంది? చంద్రబింబల్లాగా ఉండే అమ్మ ముఖం పూర్తిగా కాలిపోనది. గుర్తుపట్టినంత ఈ కారంగా మారిపోనది. మడిసైతే బతికింది, కానీ ఆ మర్నాడే ఆసుపత్రి నుంచి ఎటు వెళ్ళిపోయిందని చెప్పారు. అందవికారంగా మారిపోయింది తన ముఖాన్ని ఎవరికి చూపించలేక వెళ్ళిపోయింది అనుకున్నాం బాబు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ పావనమ్మ నాకు కనిపించలేదు. ఇన్నాళ్ళ తర్వాత తమరు వచ్చారు. అయ్యో భగవంతుడా, చివరికి నా అర్చనకి అంత గతి పట్టిందా?
పావుని ఏ హాస్పిటల్లో చేర్పించారో గుర్తుందా? ఉంది బాబు. ఊరి బయట మాలాటోలు పేదాల కోసం కట్టిన ఆసుపత్రి. దాని పేరే శారదా నర్సింగ్ హోమ్. ఏంటి, శారదా నర్సింగ్ హోమా? అవును బాబు. పావనమ్మకి వైద్యం చేసిన డాక్టర్ బాబు పేరు కళ్యాణ్ బాబు. ఆయన చాలా మంచారు బాబు. ఇంకా కళ్యాణ్, ఎక్కడుంది తను? రామ్, చెప్పు కళ్యాణ్. కొన్నాళ్ళ క్రితం మీ హాస్పిటల్లో చేరిన పావుని అనే పేషెంట్ వివరాలు కావాలి నాకు. ఎక్కడుంది తను? ఏమైపోయింది? పావనా? పావని అంటే? అదే కళ్యాణ్, కొన్ని రోజుల కిందట క్వారీలో బ్లాస్టింగ్ జరుగుతుంటే గాయపడ్డ పావుని రుక్కమ్మని ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చిందే తను పావుని. ఏమైంది? ఓ, ఆ పేషెంటా? గుర్తొచ్చింది. ఆ రోజు బ్లాస్టింగ్లో ముఖం మొత్తం చితికిపోతే గుర్తుపట్టడానికే వీల్లేని స్థితిలో తీసుకొచ్చారు. ఆమెతో నీకేం పని? అయ్యో, అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు పావుని ఏమైందో చెప్పు. చెప్పు కళ్యాణ్. లేదు. లేదా అంటే? చనిపోయింది. కళ్యాణ్, నువ్వు చెప్పేది నిజం. ఆ రోజు చాలా సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్ని ఇక్కడికి తీసుకొచ్చారు. బాంబ్ బ్లాస్టింగ్లో ముఖం మొత్తం నుజ్జు అయిపోయింది. బతికించడానికి విశ్వ ప్రయత్నం చేశాం, కానీ 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి అలసిపోయాక ఆ పేషెంట్ చనిపోయింది. కళ్యాణ్, పాపం, ఎవరో కూలి పని చేసుకునే ఆడదట, ఎవరూ లేని అనాథట. అందుకే డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ రాకపోతే మర్నాడే హాస్పిటల్ తరపునే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించాను. రామ్, ఏమైంది? ఎవరా పావని? అయ్యా కళ్యాణ్, ఆ పావనే నా అర్చన. కళ్యాణ్. అంటే? అవును, ఎవరో దిక్కులేని అనాథలాగా నీ హాస్పిటల్లో కన్ను మూసిందే పావని. ఆ పావనే నా అర్చన. అంటే నేను కాపాడలేకపోయింది నా హాస్పిటల్ తరపునే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించింది అర్చనక? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. సారీ రామ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ముఖం పూర్తిగా డ్యామేజ్ అయిన కండిషన్లో ఎవరో పేషెంట్ పావని అనుకున్నానే కానీ తనే అర్చన అని తెలుసుకోలేకపోయాను.
అందుకే అనాథ శవంగా దహన సంస్కారాలు కూడా అర్చన అమ్మా సూర్య, మీ అక్క రాగానే ముందు దిష్టి తీసేయాలి. వాళ్ళిద్దరూ కలిసి చాలా రోజుల తర్వాత గుమ్మలో అడుగు పెడుతున్నారు కదా, హారతిచ్చాకే లోపల అడుగు పెట్టనివ్వాలి. ఇంకా ఇవాళ అన్ని అక్కకిష్టమైన కూరలే వండాలి, కానీ ఏ కూరలోనూ వెల్లుల్లి వాసన తగలకూడదు. ఎందుకంటే అచ్చనక్కకి ఆ వాసన అస్సలు పడదు. అంతేనా? ఇప్పటికీ 6సారి చెప్తున్నారత్తయ్య. అంతే సూర్య, వదినొస్తుందన్న ఆనందంలో అమ్మకి కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు. అవునండోయ్, మీరు చెప్తేనే గాని గమనించలేదు. అత్తయ్య గారికి పాదాలు భూమి మీదకి 2 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. సూర్య, మీరేమైనా అనుకోండి, నన్నెంతైనా ఆట పట్టించండి, కానీ నాకు మాత్రం నిజంగానే గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుంది. ఏయ్ సూర్య, ఏమండి, అత్తయ్య గారు నన్ను కొట్టేస్తున్నారండి, మీరే నన్ను కాపాడాలి. అమ్మో, ఇది అత్తా కోడళ్ళ మ్యాటర్. మనం మధ్యలోకి వచ్చామనుకో ఇరుక్కుపోతాం. సూర్య, మీ అక్కని రాని చెప్తాను, నీ సంగతి మీ ఆయన సంగతిను. అమ్మా, నేనేం చేశాను మధ్యలో? నువ్వేం చెయ్యవురా, కృష్ణ పరమాత్ముడివి కదా. ఎంతకాలం అయిందండి ఇలా మనసారా నవ్వుకుని. మరి వచ్చేదెవరు? నా పెద్ద కోడలు. మరి నేనెవరినంట? నువ్వా? నువ్వు నా బుల్లి చిన్న కోడలివి. అబ్బా, కోడళ్ళిద్దరూ చెరో పక్కన ఉంటే ఇక మా అన్నదమ్ములు జాసే రాదనుకుంటా. అవును, రాదు. అయితే ఏంటి, తాడి చెట్టం తిరిగావు. ఎప్పుడు మేము మీకు సేవలు చేయడమేనా? ఇదిగో, నేను నా కోడళ్ళు కాలు మీద కాలేసుకుని కూర్చుంటాం. మీ అన్నదమ్ములిద్దరూ వండి వడ్డించాల్సిందంతే. హతోస్మి. అన్నయ్య ఎక్కడున్నావు? అన్నయ్య, పెద్దాడా, అర్చనేదిరా? పెద్దాడా, చెప్పరా, అర్చనేది? అర్చన, నా అర్చన చచ్చిపోయిందమ్మా.
మీ అక్క ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఏమంటున్నారు? అవునమ్మా, మీ అక్క ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. అన్నయ్య, నీకు ఈ సంగతి కళ్యాణ్ చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అర్చన పని చేస్తున్న క్వారీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందట. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అర్చనని కళ్యాణ్ వాళ్ళ హాస్పిటల్లోనే చేర్పించారంట. పావని అనే పేరుతో ఎవరూ లేని ఓ అనాథల ఆ పేషెంట్ చనిపోతే వాళ్ళ హాస్పిటల్ తరఫున అన్క్లెయిమ్డ్ బాడీగా అన్నీ జరిపించేశారట. అదేంటన్నయ్య, వదినికి తన గతం గుర్తు లేకపోయినా డాక్టర్ కళ్యాణ్కి అచ్చిన వదిన ఎవరో తెలుసు కదా, గుర్తుపట్టలేదా? లేదు, హాస్పిటల్లో చేర్పించేసరికి ఎవరు గుర్తుపట్టలేనంతగా అర్చన మొహం మొత్తం బాంబ్ బ్లాస్ట్ వల్ల చితికిపోయిందట. నేను వెళ్ళి పావని అనే పేషెంట్ వివరాలు చెప్పు కళ్యాణ్ అని అడిగేదాకా పావని అర్చనని కళ్యాణ్కి కూడా అయ్యో భగవంతుడా, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఏ భగవంతుడు నా మొరని ఆలకించలేదు. వెళ్ళిపోయిందమ్మా. నా అర్చన ఓ అనాథగానే వెళ్ళిపోయింది. తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, ఒక్కసారి కూడా కమలలుగా పుట్టిన మా అక్క ముఖాన్ని చూడకముందే ఇంత ఘోరం జరిగిందా? వదిన వస్తుంది, మనందరికీ ఆనందాన్ని పంచిపెడుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటన్నయ్య? ఇప్పుడే కదరా అన్నాను, నా కోడళ్ళిద్దరూ చెరుకు వైపు నిలబడితే కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను అని. ఏదిరా నా పెద్ద కోడలు? ఏది ఏది? లేదమ్మా, ఈ పాపాత్మని క్షమించడం ఇష్టం లేక నా అర్చన మళ్ళీ నా మొహాన్ని చూడకూడదని అర్పించటే వెళ్ళిపోయిందమ్మా. కష్టాలని కన్నీళ్ళని తనతోనే మోసుకుంటూ తన జ్ఞాపకాల్ని మాత్రమే మన అందరికీ మిగిల్చి వెళ్ళిపోయిందమ్మా నా అర్చన. బ్రతికినంతకాలం నాకు శోక సంద్రాన్ని మిగిల్చి వెళ్ళిపోయిందమ్మా నా దేవత. నన్ను ఒంటరి వాణ్ణి చేసి తను వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. నూకలమ్మా, చిన్నమ్మగారు ఎక్కడున్నారు? పైన గదిలో ఉన్నారు బాబు.
ఇందాక రామ్ హాస్పిటల్కి వచ్చాడు. ఎందుకు? పావని కోసం. అన్నీ తెలుసుకునే వచ్చాడు.